బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అయితే టాపిక్ ఏంటంటే దేవుళ్ళ విషయం. చాలా మంది ఏదో ఒక కోరిక కోరుకుంటారు, ఏదో ఒక పని అనుకుంటారు, అది నెరవేరలేదు అని చెప్పి వెంటనే ఈ దేవుడు దగ్గర మొక్కుకుంటే అవ్వలేదు, ఈ దేవుడి దగ్గర అసలు అంటే నిష్టగా ఎంత చేసినా కూడా ఫలితం లేదు, మహిమలు లేవేమో, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తే ఇంకోటి ఏదైనా జరుగుతుందేమో, పలానా వాళ్ళు వెళ్ళారట బాగా జరిగిందంట అని చెప్పి ఇలా ఎవరో చెప్పడం వల్ల వాళ్ళు అనుకున్న పనులు జరగలేదనో దేవుళ్ళని మార్చేస్తూ ఉంటారు. నిజంగా ఇది కరెక్టే అంటారా? మంచి ప్రశ్న. ఇది కేవలం దేవుడనే కాదు, ఇంకా అసలు పూర్తిగా ఒక మతాన్ని వదిలిపెట్టేసి కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనికి ఒక చిన్న కథ ఉంటుంది. ఒక చిన్న కుర్రాడు ఉంటాడు, వాడు పరీక్షలు రాస్తూ ఉంటాడు. 6 పరీక్షలు ఉంటాయి. అతను ఏమంటాడు, ఫస్ట్ రోజు వినాయకుడు అంటే ఆది దేవుడు కదా, వినాయకుడిని పెట్టుకుంటాను, పూజిస్తాడు. అంటే ఒక దీపం పెడతాడు, ధూపం వెలిగిస్తాడు, నాయనే వాళ్ళని పరీక్షలు బాగా రాయాలంటాడు. రాయుడు వాడు. సరే రెండో రోజు వినాయకుడు మొక్కాను, పరీక్ష బాగా రాయాలైపోయాను, ఈసారి వాళ్ళ తమ్ముడు గారినో అన్నయ్య గారినో ఈ కుమారస్వామిని అయ్యప్పనో పెట్టి పూజిద్దాం అనుకుంటాడు. సరే ఆ రోజు పరీక్ష బాగా రాయడు. ఇంకా తర్వాత వీళ్ళతో పని అవుతాం, ఇంకా పెద్ద ఆయన దగ్గరికి వెళ్దామని శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడు విగ్రహం పెట్టుకుంటాడు, ధూపం దీపం నైవేద్యం పెడతాడు. ఆ రోజు పరీక్ష బాగా రాయడు. అసలు వీళ్ళు ఈ ఫ్యామిలీయే ఇలాంటిది, మనం ఫ్యామిలీ షిఫ్ట్ అవుదామని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. విష్ణుమూర్తికి పూజ చేస్తాడు. అదే అయిపోతుంది. 4 పరీక్షలు పోయాయి అక్కడికి. ఈయనకి లేదు అసలు, పోనీ ఆవిడేమన్నా మనకి ఇది చేస్తుందేమో అని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి పూజిస్తాడు. ఇక ఎవరు పూజించినప్పటికీ ఇంకా వీటన్నిటిని మూసేస్తాడు. మూసేయడం అంటే ఇక అవన్నీ తీసుకెళ్లి పక్కన పెట్టేస్తాడు. చివరిగా ఇంకొక దేవుడిని పట్టుకుని ఆ దేవుడికి దీపం పెడదాం అనేటువంటి ఉద్దేశంతో దీపం పెట్టి ధూపం వేస్తాడు. వేస్తే ఈ ధూపం ఏమవుతుంది అంటే ఇలా వెళుతూ వెళుతూ మరి పక్కన పెట్టేశాడు కదా మిగతా విగ్రహాలు, వాటి మీదకి వెళ్తుంది. మీరు నన్ను పాస్ చేయించమంటే పాస్ చేయలేదు, కానీ నేను పెట్టే ధూపము దీపాన్ని లాగేసుకుంటున్నారా మీరని చెప్పి వాళ్ళ కళ్ళకి ముక్కుకిను గుడ్డ కట్టేస్తాడు. అప్పుడు ఈ దేవుళ్ళందరిలోనూ వాళ్ళు మరి ఎంత కదా కట్టేశాడు, అప్పుడు ఆ దేవుళ్ళు ప్రత్యక్షం అవుతారు. ఈ కుర్రాడికి ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి, నేను రోజు ఇంత భక్తితో పూజ చేశాను కదా, ఎప్పుడు నాకు కనబడలేదు, ఏ పరీక్షలోనూ హెల్ప్ చేయలేదు కదా అంటే, ఒరే ఇవాళ నువ్వు నేను ఉన్నాను అనుకుని నువ్వు పూజ చేసావరా? నువ్వు చేసింది పూజ ఎలాంటిది? ఏదో ఇంకొక దేవుడికి ధూపం పెట్టావు, నేను పీలుస్తున్నాను అంటే నేను ఉన్నానని నువ్వు నమ్మేవు కదా, నేను ఉన్నాను అని నమ్మిన వాళ్ళకి నేను కనబడతాను, అంతేగాని నేను ఉన్నానో లేదో అనేటువంటి సందిగ్ధంలో ఉండేటువంటి వారికి నేను కనబడను. నేనేమి అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరు గమనించండి. ఆ చిన్న కుర్రాడు అప్పటి వరకు భగవంతుడు ఉన్నాడు అనుకుని పూజ చేయలా, మనకు పని అవుతుందా అవదా అనేటువంటి దాని మీదే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు, నేను పెట్టే పొగ ఆయన పీల్చేస్తున్నాడు అనుకుని గుడ్డగట్టేశాడో అప్పుడు అక్కడ అది భగవంతుడు దానికి మెచ్చుతాడు. అలాగే నమ్మకం. అసలు ఇక్కడ శ్రీ గురు చరిత్రలో మీరు అక్కడ మొట్టమొదట నామధారక శర్మ గురువుని నిందిస్తూ ఒక స్తుతి చేస్తాడు. అంటే ఏంటి, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఉండవంటారు, నేను నిన్ను ఎందుకు నమ్ముకున్నాను, ఇంత నమ్ముకున్నా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, నువ్వు గొప్ప గురువు అంటారు కదా, మరి నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, నీ సాటి వాళ్ళతో నువ్వు పోరాటం చేయొచ్చు కదా అని చెప్పి అంటే, అప్పుడు ఒక సిద్ధముని ఎవరో కల్లో కనిపిస్తే ఆయన చెప్తాడు, నీకు గురువు అంటే నమ్మకం కన్నా కొద్దిగా అపోహ ఎక్కువగా ఉంది, నువ్వు పూర్తిగా గురువుని నమ్మి ముందుకు వెళితే ఆయన నీకు అన్ని చేస్తాడు అని అంటాడు. అలాగే ఇప్పుడు మనం ఉన్నాం, సోమవారం శివుడి గుడికి వెళ్తాం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తాం. సోమవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళకూడదా? ఎందుకు వెళ్ళకూడదు? కానీ వెళ్ళరు మన వాళ్ళు. ఒక పర్టికులర్ రోజున ఆ దేవుడికే మనం కేటాయించాలి. శివరాత్రి రోజున శివుడి గుడికి వెళ్తారు. శివరాత్రి రోజు ఎంత రష్ ఉంటుందంటే మనుషులు చచ్చిపోయినా తన్నేసుకున్నా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకుంటారు. అదే శివుడు కదా, మరి ఆ శివరాత్రి తర్వాత రోజైనా వెళ్ళి దండం పెట్టుకోవచ్చు కదా. అంటే ఈ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి అదే మరి ఈ భగవంతుడికి సంబంధించి రోజు ప్రత్యేకమైనదే, మనం అది తెలుసుకోవాలి ఫస్ట్.
కేవలం ఒకే రోజు ప్రత్యేకత కాదు. ఆ, మనకి ఉదాహరణకి పుట్టినరోజు ఉంటుంది, అవునండి. అది నిజమే మంచిది, కానీ ప్రతిరోజు పుట్టినరోజుతో సమానమే కదా. రాత్రి పడుకుంటున్నాం పొద్దున్న లేస్తున్నాం అంటే భగవంతుడి సంకల్పం లేనిదే లేవలేం కదా. ప్రతిరోజు అంతే ఇంపార్టెంట్, కానీ మనం ఏం చేస్తాం, కేవలం ఒక రోజునే మనం ఇంపార్టెంట్గా భావించి చేస్తూ ఉంటాం. ఇక్కడ చాలా మందిలో ఇంకో అపోహ ఉంటుంది, ఏంటి? మనం పలానా దేవుడికి మొక్కుకున్నాం, ఉమ్, ఆ మొక్కు తీర్చలేదేమో, అందుకనే మనకి ఇన్ని కష్టాలు వచ్చాయేమో అని. అవును. దాని మీద ఇప్పుడు చాలా మందికి అవగాహన కలుగుతుంది. అంటాడు దేవుడు మళ్ళా శాడిస్ట్ కాదు కదా. మనం ఒక మొక్కుకున్నాము అంటే మీరు గమనిస్తే అన్నవరం సత్యనారాయణ స్వామి వారిది ఉంటుంది, ఉమ్, కథలు ఉంటాయి, అందులో చాలా స్పష్టంగా చెప్తారు. ఆయనకి సత్యదేవుడని సత్యేశ్వరుడని పేరు. అక్కడ మీరు గమనిస్తే ఒక లాజిక్ ఉంటుంది అందులో. ఉమ్, ఫలానా నాకు పిల్లలు పుడితే ఈ వ్రతం చేస్తా ఉమ్, అని మాట తప్పాడు కాబట్టి అతనికి ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి మనం అందరం అలా అర్థం చేసుకుంటాం. అవును. కానీ అది కాదు. మరి ఎప్పుడైనా సరే భగవంతుడి దగ్గరనే కాదు, ఉమ్, మన సాటి వ్యక్తి దగ్గరైనా సరే మనం నిజాయితీతో ఉండాలి. పలానా ఇది జరిగితే ఇది చేస్తా అన్నప్పుడు ఇది చేయగలగాలి. అంతేగాని ఒక సహాయం పొంది తిరిగి మనం కృతజ్ఞతా భావంతో ఇది చేద్దామని సంకల్పం చేసావు, అక్కడ ఓ, చేయకపోతే పర్వాలా. మాట తప్పినందుకు ఆయన సత్యదేవుడు, సత్యము దానికి క్వైట్ ఆపోజిట్ అసత్యము. సత్యం. మరి అక్కడ మాట తప్పడం అంటే అసత్యమే కదా. అవును. ఆ అసత్యమే మనల్ని బాధిస్తుంది కానీ భగవంతుడు కాదు. ఉమ్, భగవంతుడు ఎప్పుడు కాలస్వరూపుడు. సత్యాసత్యాలు, సుఖదుఖాలు, పగలు చీకటి ఇవన్నీ కూడా ద్వంద్వాలు. ఉమ్, మన మానవుడు అన్నవాడు ఎప్పుడు కూడా ఈ రెండిట్లోనే చిక్కుకుంటాడు. అవును. ద్వంద్వాతీత స్థితికి వెళ్ళినప్పుడు వాడికి ఇటువంటి భేషజాలు ఉండవు. ఉమ్, కాబట్టి ఇక్కడ అన్ని మనమే చేస్తాం, భగవంతుడు ఏమీ చేయడు, చూస్తూ ఉంటాడు అంతే. ఉమ్, కాబట్టి ఇక్కడ ఒక భగవంతుడు మనకి మంచి చేస్తాడు, ఇంకొకడు మంచి చేయడు అంటే, ఒక తల్లి ఉంటుంది, ఆ తల్లి దగ్గర డబ్బు ఉంటుంది, ఉంటే అందరి పిల్లలకే పెడుతుంది, ఆమె దగ్గర లేకపోతే మిగతా పిల్లలకి పెట్టదు కదా. మా అమ్మ చెడ్డది, ఉమ్, ఆ అమ్మాయి అన్ని తినేస్తుంది, నాకేం పెట్టట్లేదు, ఇంకొకళ్ళ అమ్మని మన అమ్మ అనుకుందో ఆవిడ ఏమైనా పెడుతుందేమో అని వీడు అనుకుంటాడు. అక్కడ అపోహ. ఉమ్, ఏ కన్నతల్లైనా పిల్లల్లోనే అన్ని చూసుకుంటుంది, ఆమె రక్త మాంసాలే పెట్టినప్పుడు అవును. మిగతా పెట్టదా. నారు పోసిన వాడు నీరు కూడా పోస్తాడు. ఉమ్, కాబట్టి ఇది అపోహ మాత్రమే. ఓకే. ఈ భగవంతుడికి ఇంత శక్తి ఉంది, ఉమ్, ఈయనకింత లేదు, ఉమ్, అంతా ఒకటే, శుద్ధ చైతన్య స్వరూపం. ఆ, మీరు ఎప్పుడైనా పురాణాలు చదివితే అన్నిట్లోనూ ఒకటే, ఉమ్, ఒక పరమాత్మ ఉన్నాడు, ఆయన ఏకంగా ఉన్నాడు, అనేకుడు అవుదాం అనుకున్నాడు, ఉమ్, అందుకనే మిగతావన్నీ సృష్టించాడు. ఉమ్, అది మీరు విష్ణు సంబంధించినటువంటి పురాణాలు చదివితే ఆయన విష్ణుమూర్తి, ఉమ్, శివ పురాణం చదివితే శివుడు, అమ్మవారి పురాణం చదివితే దేవి భాగవతంలో అమ్మవారు. ఉమ్, అక్కడ పరమాత్మకి ఆ పేర్లవి. ఓకే, ఓకే. కాబట్టి భగవంతుడు అన్నవాడు శుద్ధ చైతన్య స్వరూపం, ఉమ్, ఆయన ఒకటే. ఉమ్, ఆయనకి శక్తి లేకపోవడం కానీ, లేకపోతే ఒక దేవుడు ఇనే చేస్తాడని కానీ కాదు, మన నమ్మకం, మన అపోహ. ఓకే. అంటే మనం చేసే విధి విధానాలను బట్టి ఏదైనా ఆలస్యం అవుతుండొచ్చు, లేదు అంటే మనం నమ్మకం లేదు కాబట్టి ఆ నమ్మకం లేకపోవడం వల్ల అదొక పరీక్షలాగా మన కళ్ళ ముందు కనిపిస్తుండొచ్చు, కానీ దేవుడి దగ్గర ఏమీ ఏముండదు, అంతా లేదు. ఒకటే. ఓకే. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు.